హలో మూవీ లవర్స్. ఈరోజు మనకైతే భారతీయ 2 నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిందండి. సో ఈ వీడియోలో మనకి ఈ మూవీ యొక్క ట్రైలర్ రివ్యూ అలాగే ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా డిస్కస్ చేసుకుందాం. అలాగే ఈ ట్రైలర్లో కొన్ని కీ పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఈ భారతీయుడు 2 స్టోరీ లైన్ గురించి అయితే తెలుసుకుందాం. మనందరికీ తెలిసినట్టే భారతీయుడు 1 యొక్క స్టోరీ లైన్ లాగే ఇది కూడా అవినీతి పైన అయితే స్టోరీ అంతా రన్ అవుతుంటుంది. అలాగే ఈ భారతీయుడు 2 ట్రైలర్ లో కూడా మనకి కమల్ హాసన్ గారి లుక్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చాయి నాకైతే. ఎప్పుడో రిలీజ్ అయిన 1996 నుంచి ఇప్పుడు రిలీజ్ అవబోతున్న 2024లో ఈ యొక్క భారతీయుడు ఎంత చేంజ్ ఓవర్ అవ్వాలో దాని తగ్గట్టుగానే లుక్స్ అయితే డిజైన్ చేశారు. సో కమల్ హాసన్ గారి లుక్స్ కూడా చాలా ఓల్డ్ పర్సన్ గానే ఉంటాయండి. అలాగే ఇందులో మనకి సిద్ధార్థ్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, ఇంకా అడిషనల్ గా చాలా మంది పాపులర్ యాక్టర్స్ కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నారు. సో భారతీయుడు 1 ఎలాగో శంకర్ గారు తీసిందని మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఈ భారతీయుడు 2 కూడా మనకి శంకర్ గారి డైరెక్షన్ లోనే ఈ మూవీ మనకి తెరకెక్కుతుంది. అంతేకాకుండా మనకి బిగ్గెస్ట్ స్కామర్ అయిన విజయ్ మాల్యా గారు కూడా ఇందులో కనబడడం జరుగుతుంది. సో ఈ కంప్లీట్ స్టోరీ అయితే మనకి మనీ కరప్షన్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుందండి. కాకపోతే మనకి భారతీయుడు 1లో లోకల్లో జరిగిన మనీ కరప్షన్ మీద అయితే మూవీ తీయడం జరిగింది. కానీ ఇందులోనైతే మనకి హోల్ ఓవర్ ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా మనకి కవర్ చేశారండి. సో మనకి కొన్ని షార్ట్లలో కూడా మనకి నార్త్ వైప్ స్టేట్లు కూడా కనబడుతుంటాయి. సో మనకి ట్రైలర్ ద్వారా అయితే ఒక బేసిక్ స్టోరీ లైన్ అయితే మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే, సో ముందుగా వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా మనకి మాక్సిమం సిద్ధార్థ్ గారి షార్ట్స్ తోనైతే మనకి మూవీ ఓపెన్ అవుతుందండి. ఇందులో మనకి సిద్ధార్థ్ గారి లైఫ్ స్టోరీ అయితే అలా రన్ అవుతుంటుంది. ఇందులో మనకి మనీ కరప్షన్ సిద్ధార్థ్ గారి లైఫ్ లో ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది అన్న సిచ్యువేషన్స్ అయితే మనకి మాక్సిమం ఫస్ట్ హాఫ్ లో చూపిస్తారు. సో అలా జరుగుతుండగా సిద్ధార్థ్ గారి లైఫ్ లో డౌన్ ఫాల్స్ అన్ని ఎక్కువ అవడంతో మనీ కరప్షన్ పైన అయితే అతని ఫ్రెండ్స్ కూడా రియాక్ట్ అయ్యి కొంత చేంజ్ ని తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు. కాకపోతే అది వీళ్ళ వల్ల అవ్వకపోవడంతో కొంచెం కోప్పడి సో దీని నుంచి అయితే కొత్త మూవ్ అయితే తీసుకురావాలన్నట్టు ఆలోచించి ప్రీవియస్ గా ఉన్న మనకి భారతీయుడు గారి గురించి అయితే వీళ్ళు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు డిస్కస్ చేస్తూ సోషల్ మీడియాలో కంబ్యాక్ ఇండియన్ అంటూ కొంత వైరల్ చేస్తూ అతన్ని అయితే మళ్ళీ రప్పించేటట్టు ప్లాన్ చేస్తారండి. సో అక్కడ మనకి ఇంటర్వెల్ షాట్ లో కమల్ హాసన్ గారి లుక్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకి ఇంటర్వెల్ పడే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇంటర్వెల్ షాట్ ఇప్పుడు కొంచెం హైప్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకు నాకు అలా అనిపించింది ఇంటర్వెల్ షాట్ లో కమల్ హాసన్ గారు లుక్ ఓపెన్ అవుతుందని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ హాఫ్ అంతా కమల్ హాసన్ గారు అలాగే సిద్ధార్థ్ గారు కలిపి చేయబోతున్న పోరాటాన్ని అయితే మనకి మాక్సిమం షార్ట్స్ కవర్ చేసే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. సో ఇలా జరుగుతూ మనకి సెకండ్ హాఫ్ లో అయితే కమల్ హాసన్ గారికి చాలా ఎక్కువ ఎలివేషన్ షార్ట్స్ అయితే పడడం జరుగుతుందని నా ఉద్దేశం. సో ఈ పర్టికులర్ స్టోరీ అనేది నాకు అనిపించిన స్టోరీ ఇదంతా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించిన స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను. ఇదే జరగాలని లేదు, అలాగే ఇది జరగకూడదు అనుకోలేదు, ఏదైనా జరగచ్చు. సో అలాగే ఇదైతే కంప్లీట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అంటే కరప్షన్ పైన అయితే ఒక చేంజ్ ఓవర్ తేవాలంటే ఈ మూవీ అయితే మనకి మెసేజ్ ఇస్తుంది. మెయిన్ గా అయితే ఈ మూవీలో మనకి విజయ్ మాల్యాని అలాగే కొందరిని అయితే టార్గెట్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. కానీ ఒకటండి, వరుముఖం అనే మెలుకపట్టు ఏదైతే ఉందో అదైతే ఒక యూనిక్ ఫైటింగ్ షాట్ అనేది. సో అదైతే మాత్రం ఈ మూవీలో చాలా ఎక్కువ వాడుతున్నట్టు కూడా మనకి ట్రైలర్ లో కనబడుతుంది. ఇంతే కాకుండా ఈ మూవీలో మనకి మెయిన్ హీరో వచ్చేసి భారతీయుడు గారే, కాకపోతే సైడ్ యాక్టర్ హీరో కింద అయితే మనకి సిద్ధార్థ్ గారు అయితే ఉండడం జరుగుతుంది. కానీ స్టోరీ లైన్ అయితే మెయిన్ గా సిద్ధార్థ్ గారితోనే స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్ అయితే భారతీయుడు గారిదే, అంటే కమల్ హాసన్ గారిదే. సో ఇందులో మనకి హీరోగా సిద్ధార్థ్ గారు, హీరోయిన్ గా అయితే మనకి ప్రియా భవానీ శంకర్ గారు అయితే నటిస్తున్నారండి. వీళ్ళతో మనకి కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారంటూ చాలా ప్రచారాలు అయితే వస్తున్నాయి. అంతేకాకుండా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇందులో ఉన్నారు. ఇంకా బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ కూడా ఉన్నారంటూ చాలా మంది అంటున్నారు. అలాగే సముద్రకని గారు, ఇంకా చనిపోయిన వివేక్ గారు, ఇంకా చాలా మంది అయితే ఇందులో తమిళ ఇండస్ట్రీ యాక్టర్స్ అయితే ఉండడం జరిగింది. మొత్తం అందరి పేర్లు చెప్తే మీకు కూడా బోర్ కొడుతుందని అయితే చెప్పట్లేదండి. సో ఈ మూవీ డైరెక్ట్ చేసిన గారు అయితే శంకర్ గారు అని మీ అందరికీ తెలిసిందే. సో ఫైనల్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి అయితే మీకు చెప్పేసి ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను. ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ వచ్చేసి 7 నెల 12వ తారీఖు అండి. అంటే మనకి జూలైలోని 12th అయితే ఈ మూవీ రిలీజ్ కానుంది. సో భారతీయుడు పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ మూవీని జూలై 12th వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి మ్యాటర్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు భారతీయుడు ఫ్యాన్స్ ఉన్నా సరే నా వీడియోని అయితే సరదాగా లైక్ చేయండి. అంతేకాకుండా ఇటువంటి ఫిల్మ్ అప్డేట్స్ గురించి మీకు ముందుగా తెలియాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోని అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సో మీరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే మీకు దేవరా లేదా పుష్ప నుంచి ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా నా ఛానల్లో 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అవి కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళి ఒకసారి లుక్ చేసేయండి. సరేనండి, కొత్త అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు వింటున్నారు తెలుగుడి రివ్యూ.